Yeah, it's good, బాగుంది. Madam, which is more dominated, love story or patriotism? లవ్ స్టోరీ ఇస్ మోర్ అంటే రియల్ మ్యూజిక్ బాగుంది, దేవిశ్రీ ప్రసాద్ సార్. ఇట్స్ ఆసమ్. బట్ ఆ రియాలిటీ కొంచెం మిస్ అయింది అంటారు. అంటే లైక్ కొంచెం కొన్ని సీన్స్ కొంచెం రియల్గా చేస్తుంటే ఇంకొంచెం బాగుండు అనిపించింది. కొంచెం డ్రామాటిక్లా ఎక్కువ ఉంది అంత. వాట్ అబౌట్ ద పర్ఫార్మెన్సెస్? యా, ఇట్స్ గుడ్. వాళ్ళు రియల్గా పర్ఫార్మ్ చేస్తారు. యా, వాళ్ళు రియల్గా పర్ఫార్మ్ చేస్తారు. థ్యాంక్ యూ. అంతా బాగానే ఉంది సినిమా. అమ్మమ్మ ఎలా కనిపించింది సినిమా? మంచిగా కనిపించింది. ఏ ఊరు అమ్మమ్మ మీది? శ్రీకాకుళం. ఆంధ్ర. ఆంధ్ర శ్రీకాకుళమేనా? తిరుపతి, చిత్తూరు. చిత్తూరా? శ్రీకాకుళం మ్యాథ్స్ లాగా ఉంది కదా, మీకు ఎలా కనిపించింది? దొల్ల కొట్టేతమాను, దొల్ల కొట్టేతమాను సినిమాలో డైలాగ్. ఓహో, దొల్ల కొట్టేతమానా? నీకు మంచిగా కనిపించిందిలే. సినిమాలో పేట నచ్చింది నీకు? అంతా నచ్చింది. హీరోయిన్ మంచిగా చేసిందిలే. ఏడ్చిన పాటలు కూడా మంచిగా ఉంది. అంతా మంచిగా ఉంది సినిమా. పర్వాలే, అంతా పర్వాలే, బాగానే ఉంది. వస్తాయిలే, అట్లేంలే, తీసేసే సినిమా కాదు, మంచి సినిమా. తండేల్ అనే మూవీకి హీరో క్యారెక్టర్ ఏదైతే రాశారో అది జస్టిస్ చేశారు. అండ్ యాక్టింగ్ కూడా నాగచైతన్య చాలా బాగా చేశారు కాబట్టి అది ఇంకా ప్లస్ అయింది. అండ్ ఓవరాల్గా మీరు టికెట్ కొనుక్కొని ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఇది ఓన్లీ లవ్ స్టోరీ అని కాదు, ఫ్యామిలీ మొత్తం పిల్లలకు కూడా చూపించవచ్చు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా అయితే వస్తారు. ఒక హ్యాపీ ఫీల్తో, హ్యాపీ ఫేస్తో. ఓకే, వాళ్ళు నేను చెప్పకూడదు, బట్ హ్యాపీగా వస్తారు బయటకు వచ్చేటప్పుడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆర్ఆర్ బాగుంది. ఆర్ఆర్ చాలా బాగుంది. యా, మనము క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోతాం, కనెక్ట్ అయిపోతాం. డాన్స్ ఆబ్వియస్లీ బాగుంది, కాకపోతే కొంచెం రిపీటెడ్ స్టెప్స్ ఉన్నాయి అనిపించింది. బట్ ఏమన్నా సాయి పల్లవి డాన్స్ చేసినా, యాక్ట్ చేసినా తను చూడటం కోసమైనా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, ఎక్కడ వల్గర్గా ఏది ఉండదు. సాయి పల్లవి ఉందంటేనే వల్గర్గా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇదేంటంటే ఇటు మాస్, క్లాస్, పిల్లలు, పెద్దలు, లవర్స్ ఎవరైనా వచ్చి చూడొచ్చు. నేను సాంగ్ పాడితే అన్నీ అంటే ఈక్వల్గా తీసుకొచ్చారండి. అట్లా ఒకటి ఎక్కువ అట్లా ఏం లేదు, మీకు ఎక్కడ ల్యాగ్ లేకుండా తీసుకొచ్చారు. అండ్ తండేల్ మూవీ ఏదైతే టైటిల్ పెట్టారో ఆ రోల్కి నాగచైతన్య కరెక్ట్గా. అంటే స్టోరీయే కదండి. మీరు ఏ సినిమా అయినా అది స్టోరీయే, ఎలాంటి సినిమా తీసుకున్నా. బట్ ఓవరాల్గా సినిమా అక్కడ ల్యాగ్ లేకుండా బాగుందా లేదా అనేదే మ్యాటర్. సినిమా అయితే బాగుంది. టికెట్ కొన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా అయితే వస్తారు. నేనైతే హ్యాపీగా వచ్చాను. అలా ఏం లేదండి, అందరూ చాలా బాగా చేశారు. బట్ నాగచైతన్య గారు బిఫోర్ మూవీస్తో కంపేర్ చేస్తే ది బెస్ట్ చూపించారు. లైక్ అక్కినేని నాగార్జున గారు మాస్గా చేస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు.